మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈ రోజు ధర్మపురి క్షేత్రంలో భక్తులు లక్షవత్తు పూజను నిర్వహించారు. దీని ఉద్దేశం ఏమిటి అంటే కాయిక, వాచిక, మానసిక, సాంసర్గిక తెలిసి కాని తెలియక కాని చేసినటువంటి పాపాలను కూడా తొలగిపోయి అనంతమైన పుణ్యం లభిస్తుంది అని చెప్పి మనకు కార్తీక మాసంలో లక్షవత్తు పూజ నిర్వహించుకుంటారు. అదేవిధంగా పూర్వము సూత మహాముని, శౌనకాది మహామునులకు లక్షవత్తి పూజ గురించి చెప్పినారు. ఏమిటంటే లక్ష జన్మంలో చేసేటువంటి పాపాలను కూడా తొలగిపోయి అనంతమైన పుణ్యం లభించి విష్ణు సాహిత్యం పొందుతారు అని చెప్పి సూత మహాముని, శౌనకాది మహాముని తెలిపారు. అదే విధంగా మరి హిందూ ధర్మం ప్రకారంగా ఈ పంచపర్వాలలో లక్షవత్తి పూజను నిర్వహించుకుంటున్నారు. భక్తులందరూ కూడా ధరిస్తున్నారు. ఈ లక్షవత్తి పూజ ఆషాఢ శుద్ధ ఏకాదశి నుంచి ప్రారంభం చేసి లక్షవత్తులను తయారు చేసుకోవాలి. కార్తీక శుద్ధ ఏకాదశి వరకు తయారు చేసుకున్న తర్వాత పౌర్ణమి రోజు కానీ, అదేవిధంగా వైకుంఠ చతుర్దశి రోజున కానీ వెలిగించాలి, పూజ చేసుకోవాలి, యథాశక్తిగా దాన ధర్మాలు చేయాలి అని చెప్పి మనకు పురాణాలు, ఇతిహాసాలు, శాస్త్రాలను కూడా తెలుపుతున్నాయి. ఈ విధంగా దీపదానం చేసి భక్తులందరూ కూడా మరి భగవంతుని అనుగ్రహానికి పాత్రలు అవుతున్నారు. శుభం భూజాతు. అందరూ కూడా మాది నిర్మల్. మాది ఇది ఇంటి దేవుడు లక్ష్మీనరసింహ స్వామి. దాదాపుగా సంవత్సరానికి 1-2 సార్లు వస్తూ ఉంటాము. లక్షవత్తులు వెలిగించాలని అనుకొని దాని కొరకు వచ్చినాము. సంతోషంగా ఉన్నది. నమస్కారం అండి. లక్షవత్తులు వెలిగించాలని కోరుకున్నాము. నరసింహస్వామి దగ్గరికి వస్తే మేము వెలిగించుకోవడానికి వచ్చినామండి. వెలిగించుకున్నాము.